ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మరింత పెరుగుతోంది. తాజాగా బీజేపీ కూడా ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో ఈ రోజు సమావేశం నిర్వహించింది. బీజేపీ జిల్లా ఇన్ఛార్జీలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలానే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. రేపు పలువురు ముఖ్య నేతలతో బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ భేటీ కానున్నారు. కాగా ఈ రోజు జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి నేతలు చర్చించారు. రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని, ఏపీకి చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదే అని పురంధేశ్వరి స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని పురంధేశ్వరి విమర్శించారు. ఇక రేపు జరగబోయే సమావేశానికి బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ హాజరు కానున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్ తరుణ్ చుగ్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లే అంశంపై నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు తరుణ్ చుగ్. ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన, ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు. నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా వారి మంత్రులు కావచ్చు, ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ మరింత పెరుగుతోంది. తాజాగా బీజేపీ కూడా ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో ఈ రోజు సమావేశం నిర్వహించింది. బీజేపీ జిల్లా ఇన్ఛార్జీలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలానే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. రేపు పలువురు ముఖ్య నేతలతో బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ భేటీ కానున్నారు. కాగా ఈ రోజు జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి నేతలు చర్చించారు. రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని, ఏపీకి చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదేనని పురంధేశ్వరి స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని పురంధేశ్వరి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తే వైసీపీ ఆ అప్పులను 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెంచిందని పురంధేశ్వరి మండిపడ్డారు. 5 లక్షల ఉద్యోగాలిస్తామన్న సీఎం జగన్ హామీ ఏమైందని పురంధేశ్వరి ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి, ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ పెడుతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ప్రధానంగా బీజేపీ మొదటి నుంచి కూడా 2014 సీన్ ఏదైతే రిపీట్ కావాలని ఆ బీజేపీ, జనసేన, టీడీపీ చెబుతా ఉందో దానికి దగ్గరగా కూడా బీజేపీ వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా క్లియర్గా రాష్ట్ర నాయకత్వానికి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పొత్తులో వెళ్తే ఎలా ఉంటుంది, పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఏపీ బీజేపీ నేతలతో కూడా కేంద్ర నాయకత్వం ఇప్పటికే చర్చించడం జరిగింది. అక్కడున్న కేంద్ర నాయకత్వం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఏపీ బీజేపీ నేతలతో కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపేందుకు కూడా అదే చర్చలు జరిపేలాగా సమావేశంలో వాళ్ళకి వివరించేందుకు కూడా 2 రోజుల పాటు సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు సమావేశం ముందు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే సంబంధించి
వైసీపీకి సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లు వేసుకుని తప్పితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడా కూడా మెన్షన్ చేయట్లేదంటూ కూడా వాళ్ళు విమర్శించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే అప్పులకు సంబంధించి 3 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులు చేస్తే ఇప్పుడు దాదాపుగా 7 లక్షల పైగా కోట్లు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటూ కూడా ఆమె మీడియా ముఖంగా కూడా విమర్శించడం జరిగింది. ఈ అంశాలను కూడా రానున్న కాలంలో అంటే 2024 ఎన్నికలకు సంబంధించి ఆ అంశాలను కూడా మేము ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతామను. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎలాంటి మేలు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ముద్దాయిలా చేసినట్టుగా చూపిస్తా ఉందనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా మేము చెప్పబోతున్నామంటూ కూడా వివరించడం జరిగింది. రేపు ఏపీకి ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే నేత ఉన్నారో బీజేపీ నేత ఆయన రాబోతా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మరింత సుదీర్ఘంగా దీనికి సంబంధించి అంశాలపై కూడా ఆ నేతల యొక్క అభిప్రాయాలు తీసుకునేందుకు కూడా జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైతే పొత్తులకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఒక వార్త వినిపిస్తూ ఉందో బీజేపీ టీడీపీ జనసేనతో కూడా పొత్తులోకి వెళ్ళబోతా ఉంది. దాదాపుగా 8 సీట్లు అసెంబ్లీ స్థానాలు అడగబోతా ఉంది, 12 సీట్ల వరకు కూడా అడగబోతా ఉంది. అదే విషయాలపైన కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా ఒక వివరణ ఇచ్చే అవకాశం అయితే బీజేపీ చేసే ఆ పరిస్థితి అయితే ఉంటుంది. రేపు జరిగే సమావేశం కొంచెం కీలక సమావేశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏదైతే ఏపీ బీజేపీ నేతల వరకే సమావేశం జరుగుతూ ఉంటే రేపు కేంద్రం నుంచి వచ్చే పెద్దలు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళతో పాటు ఏపీ బీజేపీ నేతలందరూ కూడా సమావేశం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత రేపు సాయంత్రానికి అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.